అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 13వ తేదీ శుక్రవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు. విజయ అవకాశాలను ఆటంకాలు లేకుండా జాగ్రత్తలు వహిస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఆనందంగా పనిచేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాలలో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. కొత్తగా ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలిస్తాయి. పక్కనే ఉండి ఇబ్బంది పెట్టాలని చూసేవారు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. కొన్ని సందర్భాలలో మొక్కుసూటితనంగా వ్యవహరించడం చాలా మంచిది. ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బద్ధకాన్ని దరిచేయనియ్యవద్దు. మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. అదేవిధంగా శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మంచి చేయాలని చూస్తే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. మొహమాటాన్ని దరిచేయనియ్యవద్దు. అనుకున్న ఫలితాలు వెలువడిన కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇవ్వడం చాలా మంచిది. కోపతాపాలకు పోవద్దు. గొప్ప శుభకాలమనే చెప్పవచ్చు. మొదలుపెట్టిన పనుల్లో విజయాలు ఏర్పడడం, కృషి ఫలిస్తుంది. మనోధైర్యంతో చేసే పనులు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనధాన్యాది లాభాలు ఏర్పడడం, బాధ్యతలు పెరిగిన, నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మంచి ఆలోచన విధానంతో ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. శత్రువులపై నైతిక విజయాన్ని సాధిస్తారు. ఒక వార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది. వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. వ్యాపార లాభాలు ఏర్పడడం, సమయపాలనతో పనులు పూర్తి చేస్తారు. విజయాలు ఏర్పడడం, ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి మార్గంలో ముందడుగు వేస్తారు. మిశ్రమ ఫలితాలు ఏర్పడడం, సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు. ప్రారంభించినటువంటి పనిలో తోటివారి సహకారం లభిస్తుంది. పురోగతిని సాధిస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన, ఉద్యోగంలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. ఆశయ సాధనలో మంచి ఫలితాలను సాధిస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలకమైనటువంటి వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. శుభకాలమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో చక్కటి శుభ ఫలితాలు ఏర్పడడం, ఒక ముఖ్యమైనటువంటి విషయంపై అధికారులను కలుస్తారు. ఫలితం సానుకూలంగా ఏర్పడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ యొక్క కోరికలు నెరవేరడం, మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది. అధికారుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. అప్రమత్తంగా ఉంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికలను రచిస్తారు. కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. పితృవర్గం వారి నుంచి శుభవార్తలు అందడం, నూతన వాహన యోగం ఏర్పడడం, చేపట్టిన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగడం, సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు ఏర్పడడం, నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. లాభాలను అందుకుంటారు. ఉద్యోగాలలో శుభవార్తలు అందడం, జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు.
చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన అవకాశాలు లభిస్తాయి. మీరు ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం, ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగును. కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వ్యాపారం లాభిస్తుంది. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగును. అదేవిధంగా కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది. తులారాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.